అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగర్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 2,63,00,000 NREGS నిధులు శాంక్షన్ అయినాయి. అంతకుముందు ఎమ్మెల్యే కోటా కింద 2,80,00,000 అంటే దాదాపు 5 కోట్లకు పైగా కేవలం ఈ ఒక్క మండలంలోనే NREGS గంగాధర మండలంలో నిధులు వెచ్చించి ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని కమ్యూనిటీ హాల్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సంజయ్ అన్న కానీ మేము కానీ ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడతాం. ఎన్నికల తర్వాత 5 సంవత్సరాలు అభివృద్ధి మీదనే పోరాటం చేస్తాం. గత 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడ్డది. గతంలో కూడా సంజయ్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఆ కోఆర్డినేషన్ లేక చాలా ఈ నియోజకవర్గం చాలా ఇబ్బంది పడ్డది. ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి సంజయ్ అన్న కృషి చేస్తుంటూ వారికి పూర్తి సహకారం మేము అందిస్తున్నాం. ముందు కూడా రానున్న 3-4 సంవత్సరాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ఈ స్టేట్లోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అటు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి డెవలప్ చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నా. థ్యాంక్ యూ. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,64,00,000 NRGS నిధులతో గ్రామీణ ఉపాధి హామీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సంబంధించిన నిధులతో 23 గ్రామ పంచాయతీలు, వివిధ సీసీ రోడ్లు, దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి భద్రానగర్ సంబంధించి 30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇవి ప్రతిసారి వస్తూనే ఉంటాయి. దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తుంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఈ పనులు చేస్తూ ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గంలో గతంలో కూడా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు 2,64,00,000 23 గ్రామ పంచాయతీలు, సీసీ రోడ్లు, 30 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. సిఆర్ఎఫ్ సంబంధించి గతంలో కూడా బంజారా క్రాస్ నుంచి వేములవాడ నియోజకవర్గానికి కూడా రోడ్డు వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా సిఆర్ఎఫ్ నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను తీసుకొచ్చి చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా అందరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి రాజకీయాలకు అతీతంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి అభివృద్ధి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.